ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు. అందరు బాగున్నారా? చెప్పండి బా. నోరు లేవా? దిక్కిచ్చారా? లేదా అలసిపోయి వచ్చారా? హల్లెలూయా. క్రొత్త నిబంధన గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యం. 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమము పంటకోయెను. తన శరీరము నుండి క్షేమన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్య జీవము పంటకోయెను. ఆత్మ నుండి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దేవునికి మహిమ కలుగుగాక. ఏం కోస్తాడంట? పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యము వివరిస్తూ ఉండగా నా నోటికి బోరగుండి నా పెదవులు కాల్చి నా నాలుకను మీ స్వాధీనం వచ్చింది. మేడగద్దలో అపోస్తల మీద అగ్ని కుమ్మరించిన రీతిగా ప్రభా మీరు మా మీద అభిషేకం ఉంచండి. ఈ ఉపవాస ప్రార్థనల 3వ దినంలో ప్రభా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. నీ వాక్యం అనే బలము చేతను ఖడ్గం చేతను మమ్మల్ని నింపి బలపరిచి అయా నీ సామ్రాజ్యములో ఈ వారసులుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు. ఈ వాక్యంలో మమ్మల్ని మేము కట్టుకుంటూ కృప కలాశయమని యేసు నామములో ప్రార్థించుకుంది నామ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, ఒకసారి మీ అందరికీ నా శుభవందనాలు చూపుతున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రికలో ఇక్కడ చక్కని విశేషమైన సంగతులను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లరా, చూడండి, భూ సంబంధమైన విషయాల్లో మనం చాలా ఆతృత పడుతున్నాం, ఆయాసపడుతున్నాం. ఏం చేస్తున్నాం? ఆతృత పడుతున్నాం, ఆయాసపడుతున్నాం. ఏంటయ్యా మానవ యొక్క జీవితం ఏంటంటే సంపద. నువ్వు ఏదైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, సంపాదించు. సిస్టర్ గారు అంతేనా? నువ్వు ఏదైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి. ఒక స్త్రీయే కాదు, ఒక పురుషుడే కాదు, ప్రతి వారి పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఏమైనా చేయండి, ఎలాగైనా ఉండండి, సంపాదించండి. ఏం సంపాదించాలి? ఆస్తులు సంపాదించాలి. మంచిదే, ఆస్తి ఉండాలి అందరికీ. ఆస్తి లేకపోతే చాలా ఇబ్బంది. ఆస్తితో పాటు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం లేకపోయినా ఇబ్బంది. ఆస్తి ఎంత ముఖ్యమో ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానవుడికి రక్షణ కూడా అంతే ముఖ్యం. ప్రతి వ్యక్తికి రక్షణ కావాలి. రక్షింపనేరకున్నట్టు యెహోవా హస్తం అయితే పొరచగా లేదు, వెన్నేరుకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. ఉన్నాయా అబ్బాయి? లేవు. ఉన్నాయా? లేవు. పొరపాటును కూడా లేవు. ఏమ్మా ఉన్నాయా? నాయక చూస్తూ ఉండు. నువ్వు మరి ముసుకేసుకుని నిద్రపోతున్నావు అంటే కూడా నాకు అర్థం కాదు. నాయకే చూస్తూ ఉంటాను. లేదు. అయితే చూడండి, మానవుడు నేర్చుకుంటున్న పద్ధతి ఏంటి? సంపద. ఏం చేయాలి? సంపాదించాలి. సరే, సంపాదించి చివరికి ఏం చేసేస్తాడు? తీసుకుని వెళ్తున్నాడా? తీసుకుని వెళ్ళడం అసంభవం. కాబట్టి ఏం చేయాలి అంటే మానవుడు సత్యాన్ని వెతకలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు? సత్యాన్ని వెతకలేకపోతున్నాడు. కొందరు అంటారు మాది సత్యం. ఏది సత్యం కాదు కానీ దేవుని వాక్యమే సత్యం. మానవులు కల్పించిన పద్ధతులు సత్యం కాదు కానీ దేవుని వాక్యం చెప్పేదే సత్యం. వాక్యానుసారంగా నడవటమే సత్యం. వాక్యానుసారం జీవించడమే సత్యం. వాక్యానుసారం బ్రతకటమే సత్యం. వాక్యం మనలో శాశ్వత కాలం వరకు నిలిచి ఉండాలి. ఆమేన్. ఎప్పటి వరకు? వాక్యం మనలో శాశ్వత కాలం వరకు నిలిచి ఉండాలి. వాక్యం మనలో శాశ్వత కాలం వరకు నిలిచి లేకపోతే ఇక దానంత దౌర్భాగ్యమైన జీవితం లేదు.
అందుకే మనం ఈ యొక్క గలతీ రాసిన పత్రికలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంలో చక్కని మాటను మన కొరకు దేవుడు ఈరోజు సిద్ధపరిచారు. ఆ మాట ఏంటంటే ఏమంటున్నాడు? ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. మొదటి మాట ఏమిటి? శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, శరీర స్వభావాన్ని అనుసరించి వెదజల్లేవారు. శరీర స్వభావాన్ని బట్టి వెదజల్లేవారు అంటారంట. అంటే విత్తటం అనగా, వెదజల్లటం అనగా విత్తటం. మనం ఒక విత్తనాలు తీసుకొచ్చి, తోటకూర విత్తనాలు తీసుకొచ్చి అది ఒక్కొక్క గింజ విత్తడానికి కుదిరిద్దా? ఒక్కొక్క గింజ విత్తడానికి కుదిరిద్దా? తోటకూర గింజలు ఎందుకని విత్తలేము? ఆ గింజలను భూమి దున్ని చల్లాలి. కావున ఆ విత్తనములు చల్లితేనే కానీ చక్కగా అది ఒక మడిలాగా రాగలదు. అలాగనే ఇప్పుడు విత్తనం విత్తాలంటే, ఇప్పుడు కంది విత్తనాలు ఉన్నాయి. కంది విత్తనాలు చల్లితే కందులు మొలుస్తాయా? మొలం. ఇప్పుడు కంది విత్తనాలు ఏం చేయాలి? కంది విత్తనాలు విత్తుకుంటా వెళ్ళిపోతారు. వేరుశనగ విత్తనాలు విత్తుకుంటా వెళ్ళిపోతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ ఉంది. అలాగే దేవుని పిల్లరా, మరి మన జీవితంలో మనం కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో విత్తుకోవాలి. అయితే ఇక్కడ మనుషుడు ఏమి విత్తుతున్నాడని దేవుని వాక్యం ఉందంటే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును. ఏ పంట కోస్తాడంట? ఏ పంట? ఇది పనికొచ్చేదా పనికిరందా? చెప్పాలి. క్షయమైన పంట పనికొచ్చేదా? ఇనమ్మా, క్షయమైన పంట పనికొచ్చేది కానే కాదు, అది నాశనం అయిపోయింది. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడాలంటే, మనకు అర్థం అవ్వాలంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ మాటను మరొకసారి జాగ్రత్తగా చదవండి. మీరు ఎలా ఉందో జీవితంలో రెండు మార్గాలు ఉన్నాయి. తన శరీర స్వభావాన్ని అనుసరించేవాడు లేదా దేవుని ఆత్మను అనుసరించాడు. ఒక మార్గం సహజంగానే నాశనానికి దారితీస్తుంది. రెండోది శాశ్వత జీవం ఉన్న పరలోకానికి తీసుకుపోతుంది. ఈ మార్గములు ఎలాగున్నాయి? ఈ శరీర సంబంధమైన మార్గం ఎక్కడ తీసుకెళ్ళిద్ది? చెప్పండి. శరీర సంబంధమైన మార్గం ఎక్కడ తీసుకెళ్ళిద్ది? నరకానికి తీసుకెళ్తా ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ చక్కగా ఉంది కదా, మీరు చదవండి ఆ మాట, నోదే చదవండి. ఎలాగనగా ఇప్పుడు శరీర మార్గం ఎక్కడ తీసుకెళ్ళింది? నాశనానికి మాత్రమే తీసుకెళ్ళింది. లేదండి మేము నాశనం అవ్వలేదండి, మాకు బాగుందండి, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయండి, ప్రభు లేకపోతే అండి, రక్షణ లేకపోతే అండి జీవితం వ్యర్థం అండి కదా. అన్నీ బాగున్నాయి, ఏదో కాస్త కోస్తో కాలు చేయి కూడగొట్టుకొని ₹1 వెనకేసుకొని సంపాదించుకొని జాగ్రత్తగా పిల్లలకి దాచి మనం నిద్రించిన ప్రశాంతం. కానీ నిద్రించడం కాదు ఇక్కడ జీవితం. జీవితం విలువ ఉంది కదా. జీవితానికి విలువ ఏంటంటే, క్రీస్తు యేసు సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం దృష్టి ఉంచాల్సింది ఏంటంటే, మన శరీర క్రియల మీద దృష్టి ఉంచాలి. ఈ శరీరంతో దేవుని నామాన్ని అవమానం తేకూడదు. ఎవరి నామాన్ని? దేవుని నామాన్ని మనం అవమానపరిచేవారు ఉండకూడదు. ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో మనము ఆనందపరచువారమై ఉండాలి. హల్లెలూయా. ఏం చేస్తూ ఉండాలి? ఎల్లప్పుడూ మనము దేవుని యొక్క నామమును గణపరుస్తూ ఉండాలి. ఎందుకని? దేవుని సన్నిధి అభాగ్యులమైన మనకి తోడున్న సన్నిధి. హల్లెలూయా. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా హస్తపు నీడకు పరుగెత్తగా ఈ శాశ్వత కృపతో నిందితివా. ఈ హస్తపు నీడకు పరుగెత్తగా ఈ
సన్నిధిలో దీనుడనై దాచుకొనేదా నీ కృపయన్నడు నీ సన్నిధిలో దీనుడనై దాచుకొనేదా నీ కృపయన్నడు యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప. హల్లెలూయా. మన కృప దేనికి మార్చింది? కృప అర్హునిగా మార్చింది. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి? శరీర సంబంధమైన జీవితం ఉంటే ఎలా ఉంటుంది? ఈ శరీర సంబంధమైన జీవితం ఎలా ఉంటుంది అంటే ఆత్మస్థితిని దూరం చేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మస్థితిని దూరం చేస్తుంటుంది. నేను కొంతమంది వ్యక్తులను మీకు తెలియపరుస్తాను. శరీర సంబంధమైన జీవితంలో వారి ఆత్మస్థితిని కుప్పకూలిపోయిన జీవితంగా మార్చుకున్న వ్యక్తులను కొంతమంది చూపిస్తాను. పేక మెడలాగా మెడలు కూలిపోతూ ఉంటాయి. భూకంపం వచ్చినప్పుడు 100 స్టేర్లు అయినా ఏం చేసింది? భూమి దగ్గరే దమ్ము లేకపోతే ఆ భూమి నరలు విడిచి వదిలేస్తే 100 స్టేర్లు కట్టాడు, 200 స్టేర్లు కడుతున్నారు, 1000 స్టేర్లు కడుతున్నారు. మానవుడి జ్ఞానాన్ని బట్టి ఎంతో ఆకాశం అంత మట్టికి కట్టుకుంటూ పోతున్నాడు. కానీ భూమి ఒక్క సెకండ్ అలా కంపిస్తే ఏమైంది? ఆ బిల్డింగ్ అంతా కుప్పకూలిపోయింది. అలాగే ప్రియులరా, ఆత్మస్థితిలో అడుగులు వేసుకుంటా అలా మెల్లిగా ఎదుగుతున్న వారిని సాతాను అనే సామ్రాజ్యం చూస్తూ ఉంది. సాతాను సామ్రాజ్యం ఎప్పుడు మన చుట్టూ కంబళిస్తానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడ దొరుకుతారా, ఎప్పుడు పట్టుకుందాం, ఎలా ఇలా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేద్దామా, ఎప్పుడు ఇలా ఆత్మీయ గుడారాన్ని పాడు చేద్దామా, ఎప్పుడు ఇలా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము దుర్వినియోగపరుద్దామని సాతాను సామ్రాజ్యం ఎదురు చూస్తూ మనతో పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఎవరు ప్రయాణం చేసినా చేయకపోయినా సాతాను మనతో ప్రయాణం చేస్తాడు. ఎందుకు తెలుసా? మనం తీసుకున్న తీర్మానం, ప్రభా నీ సన్నిధిలో ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా నేను బ్రతుకుతాను ప్రభా, నేను సత్యాన్ని అనుసరిస్తాను ప్రభా, ఇక నేను ఈ లోకం అనుసరించి బ్రతుకును, ఈ లోకమే నాకు వద్దయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తుంటే అప్పుడే ప్రార్థన వింటాడు వాడు. అప్పుడే ప్రార్థన విని, సరే కానీ నీ ప్రార్థన చేసిద్దో నేను గెలుస్తాను. ఏమంటాడు? నీ ప్రార్థన చేసిద్దో నేను గెలుస్తాను. ఎవరు గెలుస్తారు? నీ ప్రార్థన గెలిచిద్దో నేను గెలుస్తానని అపవాదం చేస్తుందంటే నీ ప్రార్థన వింటాడు. కొంతమంది సీక్రెట్గా డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అది ఎవరికి తెలియదు. తెలిసిద్దా? తెలియదు. ఇప్పుడు సడన్గా చచ్చిపోయారు అనుకోండి, ఆ డబ్బు ఆ వ్యక్తికి మాత్రం ఎవడో తెలియదు. ఇప్పుడు అది ఉపయోగం వస్తుందా? రాదు. పాపాన్ని కూడా చాలామంది సీక్రెట్గా చేస్తూ ఉంటారు. సీక్రెట్గా దాస్తూ ఉంటారు. ఏం చేస్తారు? సీక్రెట్ లాక్లో దాచుకుంటూ ఉంటారు. చచ్చిపోయిన తర్వాత ఈ పాపం ఏం చేస్తుందంటే మన మీదే కాకుండా మన పిల్లల మీద కూడా వెలుబడి చేస్తూ ఉంటుంది. ప్రియులారా, మానవుడు చేయవలసిన పద్ధతి ఏంటంటే దైవ వాక్యాన్ని అనుసరించి నడవాలి. దేవుని వాక్యంలోకి వచ్చినాక వాక్య సంబంధమైన బ్రతుకును బ్రతకాలి. మనం దేనికి వచ్చాం ప్రభు దగ్గర కంటే ఆశీర్వాదం పొందడానికి ఆశీర్వాదం పొందడానికి కాదు, మన స్థితిని మార్చుకోవడానికి వచ్చాం. దేనికి వచ్చాం? డబ్బులు సంపాదించడానికి కాదు, మన వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆస్తులు రావు, ఆత్మకు రక్షణ కలిగిందండి. మన క్రియలను మార్చేది దేవుని వాక్యం. హల్లెలూయా. ఏం మార్చుతుంది? క్రియలను మార్చింది, జీవితాన్ని మార్చింది. జీవితం ఎలా ఉంటుందంటే అది ఒక కుక్క ఉందంట, గడప గడపకు వెళ్తుందంట. ప్రతిరోజు గడప తిరుగుతుంటే ఆ కుక్కను ఏమంటారు?
చెప్పు గట్టి చెప్పి ఏమంటారు? దాన్ని ఏమంటారు? తిడతారు నోటుకొచ్చినట్టు కదా. చిచ్చి సన్నసిదానా, ఇంకా అట్టండిదానా ఎట్టండిదానా కదా, తిడతా ఉంటారు. అది గడప గడపకి ఎందుకు వస్తుందంటే ఏదైనా దొరికితే మొదలు తిందామని. అట్లాగే ప్రభువు నెరక ముందు మనం ఎన్నో రకాలుగా తిరగచ్చు. కానీ ప్రభువు నెరిగిన తర్వాత ఒకటే రకం. ఆ రకం పేరేంటంటే పరిశుద్ధత. హల్లెలూయా. ఆ రకం పేరేంటి? పరిశుద్ధత. అది నిశ్చలమైన సామ్రాజ్యాన్నిచ్చేది. ఆ పరిశుద్ధత నిత్య జీవాన్ని కలగజేసేది. ఆ పరిశుద్ధత ఉన్నతమైన భాగ్యాన్ని కలగజేసేది. దేవుని పిల్లరా, ఈ లోకంలో శత్రువు వెంటాడే దేనికంటే మన జీవితాన్ని పరిశుద్ధత లేకుండా చేయటానికి వాడు కంకణం కట్టుకున్నాడు. మనల్ని పాడు చేయడానికి, మనల్ని అపవిత్రపరచడానికి, మన జీవితాన్ని దేవుని సామ్రాజ్యంలోకి వెళ్ళనీయకుండా చేయటానికి. మనం దేవుని నుండి వచ్చాం కదా, ప్రభు అనుగ్రహిస్తేనే భూమి మీదకి వచ్చాం కదా. ఇప్పుడు మరలా భూమి మీదకి వచ్చిన మనిషి ఎలాగెళ్ళాలి? ఉన్నపాటుని వెళ్ళిపోతాను కుదిరిద్దా? కుదరదు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినందుకు మనం ఏం చేయాలంటే మనము క్షమించబడాలి, మన పాపములు క్షమించబడాలి, మనం శుద్ధీకరించబడాలి. పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తే పాపాలు పోతాయా? గోదానం, భూదానం, అన్నదానం కదండి. పుణ్యక్షేత్రాలు కట్టినంత మాత్రం, పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రం, తీర్థయాత్రలకు వెళ్ళినంత మాత్రం మన పాపం పోయిద్దని మానవుడు అనుకుంటున్నాడు. కానీ పోదు ప్రియులరా, పోదు. అలాగనే ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు యూదులు కూడా అలాగని అనుకునేవారు. అయితే దేవుని పిల్లరా, మానవుడు పాపం విస్తరించి చేస్తున్నాడు. పాప పరిహార్థమై ఆ గోవనో పావురాన్నో లేత ఆ దూడనో తీసుకెళ్ళి వధిస్తూ ఉన్నారు కదా. ఇలా వధిస్తూ వారు పాపాలు యాజకుడు చెప్పి ఒప్పుకొని వచ్చేస్తున్నారు. మళ్ళా పాపం చేస్తున్నారు, మళ్ళా సంవత్సరానికి. ఇక ప్రభు చూసి ఇది కాదు, నేనే బయలుదేరాలి, నేనే రావాలని ఆయన మన కొరకు సిలువలో బలి అయ్యాడు. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనం ఇప్పుడు ఏమి విడిచిపెట్టాలని దేవుని వాక్యం ఉంటుందంటే 8వ వాక్యంలో, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విద్దువాడు తన శరీరం అనే నుండి క్షయమైన పంట పోయును. ఏం చేస్తాడా? నాశనానికి దారిసిద్ది క్షయమనే పంట. ఎక్కడికి? నాశనానికి. మనకు తెలియకుండా మనం నాశనం అయిపోతాం. మనకు తెలియకుండా నాశనం మన వెంట నడుస్తూ ఉంటుంది. మనం అనుకుంటున్నాం మనల్ని ఎవరు, నా చుట్టుపక్కల ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు. ప్రియులరా, ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. ఏముండాలి? దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. దేవుని పిల్లరా, దేవుడు నీతో మాట్లాడతాడంటే నువ్వు ఎంత ధన్యురాలు. దేవుని మాట నీకు అందుతుందంటే నీవు దేవునికి అర్హుడు అయిన బట్టే కదా. ఈ అర్హత లేకుండా దేవుడు మన దగ్గరకు వస్తాడా? చెప్పండి. అర్హత లేకుండా ప్రభు మన యొద్దకు రానే రాడు. ప్రభు మన దగ్గర రావాలంటే మనలో ఏముండాలి? మనలో మంచి లేకపోయినా ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. హల్లెలూయా కదా. మంచి లేకపోయినా మన దగ్గర మంచి లేకపోతే మన వాళ్ళు రాణిస్తారా? మనకు ఒక చెడ్డ సాక్షి ఉంటే రాణిస్తారా? మనకు ఒక చెడు మచ్చ ఉంటే రాణిస్తారా? ఏం చెప్పుకుంటారు? అమ్మో ఆ అమ్మాయి ఇంటికి వస్తేనమ్మా నానా రకాలుగా అనుకుంటున్నారు. ఆ అమ్మాయి గురించి చాలా రోతగా మాట్లాడుకుంటున్నారమ్మా, ఎందుకు ఆ అమ్మాయిని ఇంటికి రానిస్తున్నావు అంటారు. అనరా? మా అబ్బాయిని మంచోడు కదంటే ఆ అబ్బాయి గురించి చాలా చండాలని చెప్పుకుంటున్నారు సమాజం. ఆ అబ్బాయిని ఎందుకు ఇంటికి రానిస్తున్నావు, రానిమాక అంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, మనుషులందరికీ నువ్వు నచ్చలేదు కానీ నాకు నచ్చావు, నా ఇంటికి రా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నా ఇంటికి రా. నీవు నా ఇంటికి వస్తే నేను నీకు నేర్పే గుణం ఏంటి తెలుసా? నూతన మార్గాన్ని చూపిస్తాను. నువ్వు ఒకప్పుడు జీవించిన జీవిత విధానం నుంచి నేను విడిపిస్తాను. ఆమేన్. మన దేవుడు ఎవరు? మన జీవితాన్ని మార్చే దేవుడు, నూతన మార్గాన్ని తెలియపరిచే దేవుడు, నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. అయితే ఈ క్షయమనే పంట నీకు కావాలా, అక్షయమైన పంట కావాలా? దేవుని వాక్యం చెబుతుంది, క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. ఇప్పుడు నిత్య జీవం పంట కావాలా, క్షయమనే పంట కావాలా? ఇప్పుడు నువ్వు ఆత్మస్థితిలో విత్తబడాలా, శరీర సంబంధంగా ఎత్తబడాలా?
ఇప్పుడు కొందరు మీకు చూపిస్తాను నా సంసోను తనకున్న అభిషేకాన్ని మర్చిపోయాడు. ఏ శోధన బట్టి స్త్రీ వ్యామోహం. డెలీలా అనే వ్యక్తి ఆయన్ని పదే పదే శోధించి తన బలాన్ని ఆ స్త్రీ పట్టుకుంది. ఆత్మీయుడే, అభిషేక్తుడే, కానీ ఆ స్త్రీ వ్యామోహంలో తనకున్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. స్త్రీలే కాదు, పురుషులే కాదు, పాప వ్యామోహం ఎవరిలో పుట్టిద్దో వారికి దేవుని ఆత్మ దూరం అయిపోయింది. వారు దేవునికి దూరం అయిపోతారు. కానీ వాళ్ళు అనుకుంటారు, మేము దేవునికి చాలా సమీపంగా ఉన్నామండి, దేవుడు మాకు తోడే ఉన్నాడండి అనుకుంటారు. కానీ దేవుడు నీకు దూరం ఉంటున్న సంగతి అర్థం కాదు. ఎందుకంటే నీవు గుడ్డితనంలో ఉండి కూడా ప్రార్థన చేస్తూ ఉంటావు. నీవు అవివేకంలో ఉండి కూడా పాపం చేస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటావు. నువ్వు అనుకుంటావు, మనం అనుకోవచ్చు మా ప్రార్థన ప్రభు వింటున్నాడు, జవాబిస్తాడు. వినడు ప్రభు. వింటాడా? వినడు. ఎంతకాలం వింటాడు ఆయన? పదే నువ్వు చేస్తా మళ్ళా వింటాడా? వినడు. ఆయన మౌనం అయిపోతాడు. ఆయన మౌనం అయిపోతే నీకు కలిగే శిక్ష ఏంటంటే భూలోకంలో మరణము, నరకంలో వేదన. ఇప్పుడు నువ్వు శరీరంగా ఎత్తడానికి సిద్ధపడ్డావా, ఆత్మీయంగా ఎత్తడానికి సిద్ధపడ్డావా? సంసోను తన జీవితాన్ని ఎలా కొలప్స్ చేసుకున్నాడు? స్త్రీ వ్యామోహం చేత తన జీవితాన్ని కొలప్స్ చేసుకున్నాడు. అది నాశనం చేసే వరకు వెంటాడుతూనే ఉంది. అది నాశనం చేసిన తర్వాత సంతోషించింది, నేను జయించాను. ఎవరిని జయించింది? ఒక ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటంలో సాతాను జయించింది. ప్రియులరా, మరి అలాగనే తానులాంటి యవనస్తుడే, తానులాగా జీవించిన వ్యక్తే యేషేబు అనే యవనస్తుడు ఎందుకని పడిపోలేదు? అతను ఎందుకని క్షయం అనే పంటను విత్తుకోలేదు? శరీర సంబంధమైన పంటను ఎందుకని విత్తుకోలేదు? శరీరం నుండి క్షయం అనే పంటను కోయును. ఎందుకని తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. ఎందుకు శరీరేచ్ఛలను బట్టి యేషేబు తన జీవితంలో విత్తలేదు అంటే యేషేబుకి ఏ భయం ఉంది? దైవ భయము ఉంది, దేవుని సహవాసం ఉంది. సంసోనుకు కూడా ఉంది, కానీ భయం లేదు. ఎవరంటే? దేవుడంటే భయం లేదు. మరి మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం? మన పరిస్థితి ఏంటి? ఆత్మీయంగా మనల్ని మనం ఎలా సిద్ధపరచుకుంటున్నాం? ఆత్మీయంగా ఎలా సిద్ధపడాలి? ఆత్మీయ జీవితంలో దానియేలు సిద్ధపడ్డాడు. ఆత్మీయంగా తను సిద్ధపరచుకున్నాడు. ఆత్మీయంగా తను సిద్ధపడి తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అలాగనే నోవాహు ఆత్మీయంగా తను సిద్ధపరచుకుని తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారంటే ఆశీర్వాదం వస్తుందని కాదు, దేవుని రాజ్యం కావాలి. దేవుని కొరకు నేను కట్టబడాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి, దేవుని మహిమలో నేను ప్రకాశించాలి. అందుకు ఆరాధనకు రండి. నేను అక్కడ 10 ఎకరాలు చూసి వచ్చాను, 10 ఎకరాలు కొనేస్తాడు దేవుడు ఇస్తాడు కాదు, 10 ఎకరాలు కాదు. నువ్వు 100 ఎకరాలు చూసి వచ్చినా, 100 ఎకరాలు కొన్నా దేవుని రాజ్యం నీకు లేకపోతే శూన్యం. ప్రభు ఎప్పుడు నీ అప్పులు తీస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను అది చెప్పడం ప్రభు. నువ్వు ఎలాగున్నావు అని చెబుతూ ఉంటాడు. మన దేవుడు మనల్ని ఎలాగుండమంటే పరిశుద్ధ అలంకరణ కలిగి జీవించమన్నాడు. హల్లెలూయా. ఎలా జీవించమన్నాడు? పరిశుద్ధ అలంకరణ కలిగి జీవించమన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వాక్యం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యం. బైబిల్ ఉన్నవారు త్వరగా తీసి చదవండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యం చదవయ్యా. చూడండి, మరలా చూడండి అందరూ. పేజీ నెంబర్ 423, 4వ అధ్యాయము 8వ వాక్యం చదువునానా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడునిత్తువారు దానినే కోయదు. చాలు. ఏం చేస్తున్నారంట జనులు?
అమ్మా ఏం చేస్తున్నారంట? అక్రమాన్ని దున్ని ఏం చేస్తున్నారు చెప్పాలి గట్టిగా. అక్రమాన్ని దున్ని కీడును విత్తుతున్నారు. హృదయ గారు నోరు లేదా? చెప్పమ్మా నువ్వు కూడా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంట? అక్రమాన్ని దున్ని దాన్నే అక్రమాన్ని దున్నుతున్నారు. వారిది కాదండి, వారిది కాదు ఆస్తి. వారు తాను వ్యక్తి కాదు ఆ వ్యక్తి, కానీ వాళ్ళు లాక్కొని లోపరుచుకొని దున్నుకొని అక్రంగా ఆ భూమిని తీసుకుంటున్నారు. కానీ చివరికి ఏమి వస్తున్నారు వాళ్ళు? కీడును విత్తువాడు దానినే కోయుదురు. అక్రమాన్ని దున్ని నీ జీవితం దేని దున్నుతుంది? నీ జీవితం ఎలాగుంది? జీవన శైలి ఎలా ఉంది? దేన్ని కోస్తున్నావు? మనం దేన్ని కొయ్యాలి? ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మీయంగా బ్రతుకు, ఆత్మీయ పంటను మనము కొయ్యాలి. అవునా? ఆత్మ సంపద, ఆత్మీయత, ఆత్మీయత, ఆత్మీయత. మనలో ఆత్మీయత లేకపోతే ఏమైంది? జీవితం ఏమైంది? కీడే కోస్తా ఉంటాం, కీడే కోస్తా ఉంటాం. అందుకే 126వ కీర్తన 5-6 వాక్యంలో ఇలా ఉంది. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును, పనులను మోసుకొని వచ్చును. సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. కన్నీళ్లను విడిచుచు విత్తువారు సంతోషగానంతో. ఈ కన్నీళ్ళు ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఈ కన్నీళ్ళు దేవుని దగ్గర కన్నీళ్లు విడిస్తే ఆ కన్నీళ్లకు ఏమొస్తుంది? సంతోషగానం అనే పంట వస్తుంది, సంతోషం. దేవుని దగ్గర ఏడిస్తే దేవుడు మన ఏడుపుకి సంతోషాన్ని ప్రతిఫలంగా ఇస్తాడు. మనుషుల దగ్గర ఏడిస్తే సంతోషానికి ప్రతిఫలం ఇస్తారా? సంతోషం ఉందా దగ్గర? ఏడిస్తే ఏడు, చస్తే చావు, మాకేంటి ఏమంటారు? సమాధానం ఏమంటారు వాళ్ళు? ఏం చెబుతారు? ఏడిస్తే ఏడు, చస్తే చావు, మాకేంటి? నువ్వు మా ఇంటికాడ 10 సార్లు ఏడవద్దు, మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో. మొన్న ఒక వ్యక్తి కన్నతలతో సంతకాలన్నీ చేయించుకున్న తర్వాత అందరు చూస్తుండగానే ఒకే ఒక తల్లి వెళ్ళిపోయింది. ఆస్తి అంతా రాయించుకున్న తల్లిని సన్మానించాల, కాలుతో ఎగిరితే తల్లి అంత దూరం పడిన తర్వాత వెళ్ళిపోయింది. ఆస్తి కోసమా నీ తల్లే నేను సరిగా పెంచకపోతే, నీ తల్లే నిన్ను వీధిలో వదిలేస్తే, ఏ తల్లైనా పిల్లలు పాడైపోవాలని కోరుకోరండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పాడైపోవాలని కోరుకోరు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నేను మంచివాడిని కాకపోయినా, నేను మంచిదాన్ని కాకపోయినా, అయ్యా మీరు అలా బ్రతకూడదనే నేను మీకోసము ఈ పాటలు పడుతున్నాను, మీరు జాగ్రత్తగా బ్రతకండి. అవును దేవుని పిల్లరా, మనం ఆరాధించే తండ్రి ఏంటంటే మన కన్నీళ్లను సంతోషంగా మార్చే తండ్రి. కానీ మనం ఎలా ఉండాలంటే శరీర సంబంధమైన వాటిని వెతకూడదు. ఆత్మీయంగా బ్రతికినప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం కలిగి మన ఆత్మీయ జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. లేని పక్షంలో మనం చాలా నష్టపోతాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 6వ వాక్యం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక మాట చూద్దాం. చూడండి, పేజీ నెంబరు 562. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు. 11వ అధ్యాయము 6వ వాక్యం ఎక్కడ చదువుతున్నాం? ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందు నీ చెయ్యి వెనకకు తీయక విత్తుము, అది ఫలించి చదువు, అది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సమానంగా నువ్వు వెరుగు.
చూడండి ఎంత ఆసక్తికరమైన మాట. ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందు నీ చెయ్యి వెనకకు తీయక విత్తుము. ఉదయాన్ని విత్తమంటున్నాడు, సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు కూడా విత్తమంటున్నాడు. అది ఫలించునో ఇది ఫలించును, లేక రెండు సరి సమానంగా ఎదుగును, నువ్వు వెరగవు. ఏది ముందు వస్తుందో మనకు తెలుసా? విత్తనం ఎత్తుతున్నాం. ఉదయం ఒక విత్తనం, సాయంత్రం కూడా ఒక విత్తనం ఎత్తి, అవసరమైతే కర్ర ఒకటి పాతి అక్కడ బోర్డు రాసి ఇది ఉదయం విత్తనము, ఇది సాయంత్రం విత్తనం అని పెడితే ఏది ముందు వస్తుంది? మనం అనుకుంటాం నేను ఇది ముందు పెట్టాను కాబట్టి, ఉదయం పెట్టాను కాబట్టి ఇది వస్తుంది అనుకుంటాం. నేను సాయంత్రం పెట్టాను ఇది వెనక వస్తుంది. కానీ నీ అంచనాలు తారుమారైతే, మన తలంపులు మన అంచనాలు తారుమారు చేసేది ఎవరు? దేవుడు. ప్రియులారా, దేవుని దగ్గర ఎలాగుంటుంది జీవితం? నీ జీవితం తారుమారైపోతుందంటే, నీ పరిస్థితులు నీకు అర్థం కావట్లేదంటే, నీవు దేవుని వాక్యాన్ని విత్తుతున్నావా లేదా? హృదయంలో దేవుని వాక్యాన్ని విత్తుకోవాలి. ప్రతిరోజు మనం దేవునితో మనం వ్యక్తిగతంగా గడపాలి. దేవునితో గడపకుండా, వాక్యంతో గడపకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సహవాసం లేకుండా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను కాపాడు, నా అప్పులను తీర్చి, నా బిడ్డలను దీవించు, నా బిడ్డలకు ఆరోగ్యం, నాకు ఆరోగ్యం, ఇదిగో నేను 100 స్టేట్లకు కొనాలనుకుంటున్నా, 100 స్టేట్లు కట్టాలనుకుంటున్నా, ఈ ప్రార్థన ఉపయోగం ఫలితం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? పొరపాటును కూడా ఉండదు. ఎందుకని? మనం దేవుని వాక్యాన్ని ఎత్తుకోలేకపోతున్నాం. వాక్యం ఎత్తితే ఆశీర్వాదం మనం పొందుకుంటాం. హల్లెలూయా. వాక్య సంబంధమైన బ్రతుకు ఆనందాన్ని తప్ప దుఃఖాన్ని కలగచేయదే. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు. దేవుని మన కన్నీళ్లను సంతోషంగా మార్చేవాడు దేవుడు మాత్రమే. తోబుట్లు సంతోషంగా మార్చరు, కన్నబిడ్డలు సంతోషంగా మార్చరు, కన్న తల్లిదండ్రులు సంతోషంగా. మనిషిని సంతోష పెట్టలేడు. దేవుని వాక్యం అంటుంది, మనిషి అవసరాల కొరకు మాత్రమే ఈరోజు దేవుణ్ణి కూడా ఉపయోగించుకుంటున్నారు. అలా ఉండొద్దు. మనం ఎలాగుందాం, మనం ఎలాగుండాలి అని మనతో మాట్లాడుతుందండి దేవుని వాక్యం. మీరు ఎలా జీవించాలని గలతీ రాసిన పత్రిక చదువుతుందంటే, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. ఏ పంట కోసుకోవాలి? మనం ఆత్మీయ జీవితంలో విత్తబడాలి, నిత్య జీవం అనే పంట కోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో మనం ఉందము గాక, పరలోకంలో మనం జీవించుదాం గాక, పరలోక మహిమను పొందుకొని బ్రతుకుదాము గాక. ఏమి ఎత్తుకోవాలి? మనం ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం ఎత్తాలి, మన బిడ్డలకు ఎత్తాలి. నిత్యం ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ప్రకాశించాలి. కొర్నేలు దైవ భయం కలిగి దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాడు. కొర్నేలు దేవుని దర్శనం చూసి దైవజనుడు చేర్చుకున్నాడు. కొర్నేలు ఆత్మస్థితిలో సమృద్ధి కలిగిన వాడు. మరి మన పరిస్థితి, మన జీవితం, మన జీవన విధానం ఎలా ఉంటుంది? మనం గమనిస్తే మనం ఏమి విత్తుతున్నామో జాగ్రత్తగా చూస్తే, శరీర సంబంధమైన విత్తనం విత్తామా అది మనకు శాపాన్ని తెచ్చిపెట్టింది. శాపమే. ఆత్మ సంబంధమైన విత్తనం విత్తామా ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం, నిత్య జీవాన్ని కూడా పొందుకుంటాం. ఆత్మఫలము, శరీర ఫలము. శరీర ఫలం ఏం చేస్తూ ఉంటుందంటే, ఎక్కడ బాగుంటాకి చాలా సంతోషం. కానీ ఈ శరీరము శాశ్వతం అంటే ఏదో ఒక రోజు తీసుకెళ్ళి మట్టిలో బొందలో పెట్టాల్సిందే. పెట్టకుండా వస్తారా? పొరపాటును కూడా ఉంచరు. మా అమ్మ మాకు 100 కోట్లు సంపాదించింది, మా అమ్మని నేను చనిపోయింది కదా అని తీసుకెళ్ళి సమాధిలో పెట్టను, నేను మా అమ్మని మా ఇంట్లోనే ఉంచుకుంటాను, ఉంచమని. మా అమ్మను ఉంచుకుంటాను, మా ఇంట్లోనే చనిపోయినా అని చెప్పి ఉంచమను. చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా? చట్టం ఊరుకుంటుందా? ప్రభుత్వాలు ఊరుకుంటాయా? ఎవరు ఊరుకుంటారు? ఎవరో ఊరుకోరు. ఎందుకని? చనిపోయిన తర్వాత శవం అది, దానికి విలువ లేదు, విలువ లేదు. కానీ ప్రియులరా, ఈ రోజుల్లో అంటున్నారు చాలామంది, నువ్వు చనిపోయినాక నీ బాడీ డొనేషన్ ఇచ్చేయి, దానికి విలువ ఉందంట. క్రైస్తవుడు అసలు బాడీ డొనేషన్ చేయకూడదు. అవయవదానాలు చేయకూడదు. ఎందుకు తెలుసా?
మనం పరిశుద్ధ జీవితం కలిగి బ్రతికి మన విధానాలు ఎవడికేస్తారో, మన గుండె బాగుండి తీసుకెళ్ళి ఎవడికేస్తాడు, ఆడు ఆ గుండెతో పాపం చేస్తే ఆ పాపం మళ్ళీ ఆవిడ మీద పడిద్ది. చెప్పండి, ఆ అతిక్రమం ఆ పాపం మళ్ళా మనమేది. దేవుని పిల్లరా, దేవుడిచ్చిన రక్షణ జాగ్రత్త కాపాడుకోండి. శరీర సంబంధమైన పంట కోస్తున్నావా, కొయ్యొద్దు. అది మరణం, అది నరకం, అది నిత్య జీవాన్ని ఇచ్చేది కానే కాదు. ఆత్మ సంబంధమైన జీవితం కావాలంటే ఎలాగుండాలి? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మను బట్టి ఏం కోస్తామంట? నిత్య జీవం అనే పంట. అది శరీరులకు అర్థం కాదు. అది ఆత్మస్థితిలో నువ్వు నలగొట్టబడినప్పుడు అర్థమైంది. ఇప్పుడు నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలి? దీవించని అడగాల, ఆత్మ సంబంధమైన జీవితం కావాలని అడగాల? చెప్పండి. నేను మిమ్మల్ని ప్రశ్న ఎత్తున్నా, మీకున్న అప్పుల కోసం ప్రార్థన చేయాలా, నిత్య జీవం కోసం ప్రార్థన చేయాలా? చెప్పండి. నిత్య జీవం అనే పంటనే మనము కోయాలి. ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఏం చేస్తాడు కదా. మరి నీ కన్నీళ్ళు వ్యర్థంగా పోతాయా? నీకున్న బాధలన్నీ ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనము మన జీవితంలో ఎలా ముందుకెళ్తున్నాం, ఎలా ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటి జీవితం కలిగి ఉన్నాం? పేరుకు మాత్రమే దేవుని పిల్లలు. మన ప్రవక్తలు ఎలా ఉంది, మన ఆలోచనలు, మన తలంపులు, ఇవన్నిటినీ మన మీద ఎవరు పరిపాలన చేస్తున్నారు అని పరిశీలన చేస్తూ వాక్యానుసారంగా నిత్య జీవం అనే పంట కోయటకు మనం ఎలాగుండాలంటే వాక్య సంబంధమైన జీవితం కలిగి బ్రతకాలి. వాక్య సంబంధమైన జీవితం లేదా మన జీవితం వ్యర్థమే. ఒక వ్యక్తి ఆశీర్వదించబడేదాకా దేవుని దగ్గర అంటాడిందట. ఆశీర్వాదం పొందినాక దేవుణ్ణి, సంఘాన్ని, దైవజనుని కూడా మొత్తాన్ని పక్కన పెట్టి శరీర సంబంధమైన జీవితం కొనసాగించిందట. చివరికి అన్నీ కోల్పోయింది. అన్నీ కోల్పోయిన తర్వాత కన్నీళ్లు కారుస్తూ ఉందంట. ప్రభు అన్నాడంట, నేను నీకు సమయం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నువ్వు దేన్ని కూడా వినియోగించుకోలేదు. ప్రకటన గ్రంథాలు అంటాడు ఒక మాట, అది చాలా భయంకరమైన మాట. మన జీవితం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ పరిశుద్ధ ఆత్మను పొందుకుంటూ, పరిశుద్ధ ఆత్మలో నింపబడుతూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అర్థమైందండి? మన మీద నిందేసేవాళ్ళే కానీ నిందలు తొలగించేవారు లేనే లేదు. మన నిందలను తొలగించి మన పాపములు క్షమించి ఆయనతో కూర్చుండబెట్టుకుంటూ యేసు ప్రభువారు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నేను నడిపిస్తాను, నా మాటని అంటున్నాడు. మరి మీరు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఈ మాటలు ఈరోజు మన హృదయంలో ఎత్తినందుకు దేవునికి మనం ఎంతో రుణస్థలమైనాం. జాగ్రత్తగా ఉండి ఈ వాక్యాన్ని బట్టి బ్రతకడం నేర్చుకుని దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్.